ఏంటిది? ఏం చేస్తున్నావు? అందరూ ఇక్కడే ఉన్నారు. అందరి ముందు రింగ్ తోడిగేస్తాను. దాంతో మన ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే కదా. నేను సాడిస్నా? మన ఎంగేజ్మెంట్ డేట్ విషయంలో పోస్ట్పోన్ చేస్తున్న వీళ్ళు సాడిస్టులు. నా కళ్ళ ముందే మా వాళ్ళని సాడిస్తుంటావా? హౌ డేర్ యు? సూర్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ జరగాలి అంతే. జరగదు 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 జరగదు. జరగదు. ఆంటీ ఆంటీ మీరు ఈ మాట అంటున్నారా? నేనే అంటున్నాను. వీళ్ళంతా అంటే సరే, మీకేమైందంటే? భయం భయం వేస్తోందమ్మా. నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. ఆంటీ అవును, నిజంగానే నిన్ను, నీ ప్రవర్తనని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. సూర్య చాలా మెతక మనిషి. నా సూర్య మనసు చాలా సున్నితమైంది. అలాంటి వాడికి నువ్వు సరైన జోడి కాదు అని అనిపిస్తోంది. అంత మాట అనకండి ఆంటీ. అవును చెల్లి, నిశ్చితార్థం వెంటనే జరగలేదని ఉక్రోషంతో పాపం ఆ పిల్లల ప్రవర్తించింది. అలాగని సామాన్యని నీ కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన మార్చుకోక చెల్లి. అక్క, నీకు తెలీదు. వీళ్ళందరికీ సామాన్య అంటే గిట్టడం లేదంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇది మామూలు అమ్మాయి కాదు. ఆహా, నా వల్ల కాదు. ఈ అమ్మాయిని భరించడం నా వల్ల కాదు. అవసరం లేదు. ఎవరి అంగీకారం నాకు అవసరం లేదు. ఐ వాంట్ సూర్య. దట్స్ ఇట్. ఏంటి నువ్వు చేస్తున్న పని? గ్రాండ్మా మరి మాట్లాడుకో. ఎవరింట్లో ఏం చేస్తున్నావు? వజ్రపాటి వారసుడు నా మనవడితో ఈ రకంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. అది కాదు గ్రాండ్మా. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రాద్ధాంతాలు చేస్తే నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నీ అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. విన్నావుగా బేబీ, వెళ్ళమంటున్నారు. కమ్, లెట్స్ మూవ్. చెల్లి, సామాన్యని వాళ్ళమ్మ తీసుకువెళ్ళిపోతుంది. ఆగమని చెప్పు. అక్క, అత్తయ్య గారు అంత గట్టిగా చెప్పాక నేను మాత్రం ఏం చేయగలను? ఎలా ఆపగలనక్క? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పోయేది ఇంటి పరువు సూర్య పరువే. అవును చెల్లి, నిన్నటిదాకా సామాన్య నా కోడలు, సూర్య కూడా సామాన్య నా కాబోయే భార్య అన్నాడు. ఇవాళ్ళేంటి వీళ్ళు ఇలా అంటున్నారు అనుకుంటారు. చెల్లి, అత్త ముందు మీ వియ్యప్రాల్ని, ఆవిడ కూతుర్ని ఇలా దిగజారిస్తే రేపావిడ సామాన్యని వద్దంటుంది. దాంతో కోట్లాది ఆస్తి చేజారిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి అత్తకి ఏదో రకంగా చెప్తే వింటుంది. కానీ సామాన్య చెప్తే వింటుందా చెప్పు?
ఇక సామాన్య అంటావా చిన్నపిల్ల. సూర్య వెంట ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి తానెంత తిట్టినా పట్టించుకోదు. ఆ పిల్ల గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు. వెళ్ళు, వెళ్ళి అత్తని బ్రతిమలాడు చెల్లి. అత్తయ్య గారు అది జయంతి, ఈ అమ్మాయి చేస్తున్న పనులు నేను చూస్తూనే ఉన్నాను. ఇంకొపేక్షించే ప్రసక్తే లేదు. ఆంటీ, ఇంకెప్పుడు అలా చేయను. అస్సలు గొడవ చేయను. ప్లీజ్ బిలీవ్ మీ. మీరైనా చెప్పండి ఆంటీ. వెళ్ళు, ఆవిడ గారు కాళ్ళ మీద పడు. వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఇంకెలాంటి తప్పు చేయను. ఇంకెప్పుడు ఇంపల్సివ్ గా బిహేవ్ చేయను. ప్రామిస్ గ్రాండ్మా, ప్లీజ్. నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళమనకండి ప్లీజ్. మీరు చెప్పినట్టే, మీకు నచ్చినట్టే నేను ఉంటాను. ప్లీజ్ గ్రాండ్మా, ప్లీజ్. నేను ఇంకే తప్పు చేయను. ప్లీజ్. బేబీ, నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చడం లేదు. ఎవరి కోసమో ఎవరివో కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నా బేబీకి వస్తుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ కెనాట్ టాలరేట్ దిస్. ఇదిగో నీ టికెట్స్ నీకు పంపిస్తున్నాను. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. నేను వెళ్తున్నాను. నేను రాను మామ్. బాయ్. ప్లీజ్ గ్రాండ్మా, ప్లీజ్. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. ప్లీజ్ గ్రాండ్మా. ముందు నువ్వు పైకెళ్ళు. జయంతి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నీది. హలో, రాము, ఎవరది? కళ్యాణి హస్బెండ్ విలియమ్స్ అమ్మా. ఈ టైంలో ఈయన ఫోన్ చేశాడేంటి? ఈ టైంలో డాడీ ఎందుకు కాల్ చేశారు? అది మిడ్నైట్ 12 o'clockకి. అసలు డాడీ ఎప్పుడూ ఇలా కాల్ చేయలేదే. ఒకవేళ ఇది కూడా బర్త్డే సర్ప్రైజా? అంటే సూర్య చేసిన ప్లానా? ఫోన్ కట్ చేయి. అమ్మా, ఏ కట్ చేయమని చెప్తున్నాను కదా. పెద్దమావయ్య, ఒక్క నిమిషం.
అమ్మమ్మ ప్లీజ్ కాల్ కట్ చేయొద్దని చెప్పు ప్లీజ్ అమ్మమ్మ. నౌ ద టైమ్ ఇస్ 12 o'clock. అయితే ఏంటి? 3 days నుంచి డైలీ మిడ్నైట్ నాకు బర్త్డే గిఫ్ట్స్ వస్తున్నాయి అమ్మమ్మ. ఇది కూడా సర్ప్రైజ్ లో ఒక పార్ట్ అయి ఉంటుంది. ప్లీజ్ లెట్ మీ ఆన్సర్ అమ్మమ్మ. అమ్మమ్మ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ. నీకేమి అడగను ఈ ఒక్క విషయంలో. సరే మాట్లాడుకో. ఇలా ఇంకోసారి వస్తే మాత్రం ఊరుకోను. థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర కెన్ యూ కనెక్ట్ ద వీడియో కాల్? ఓకే. నమస్తే అత్తయ్య గారు. నేను కళ్యాణి పెద్ద తప్పు చేశాం, క్షమించండి. మీతో మాట్లాడాలని ఇష్టపడి తెలుగు నేర్చుకున్నాను. కళ్యాణి బాగుందని చెప్పలేను, తాను బ్రతికి ఉందని చెప్పగలను. కళ్యాణి హార్ట్బీట్ వినండి. మీ కూతురు కళ్యాణి గురించి ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. కళ్యాణి can't move. అత్తయ్య గారిని క్షమించని అడగతాం. నేను మీ పుట్టినరోజుకి ఇస్తున్న ముద్దు కానుక. అత్తయ్య గారికి తన కూతుర్ని నేను బాగా చూసుకుంటున్నానని నమ్మకం కలిగించానని అనుకుంటున్నాను.
సూర్య, నువ్వు ఇచ్చే ఈ సర్ప్రైజెస్లో ఈ రోజు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా ఇట్స్ ఎ గుడ్ సర్ప్రైజ్. నాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రకంగానైనా డాడ్ అమ్మమ్మతో మాట్లాడుతున్నారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. అమ్మా శ్యామ్, మా చెల్లెలు అలాంటి స్థితిలో ఉందని చెప్తుంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే నువ్వు సూర్య కెమెరా ముందుకి రండి. సాముదిన, మీ నాన్న అడుగుతున్నారు కదా. సూర్య, మీ ఇద్దరు నా ముందుకి ఇలా రావటాన్ని నువ్వు నాకు ఇస్తున్న గిఫ్ట్ గా భావిస్తున్నాను. Who are you? Mr. Williams, just one question. What? Mr. Surya is requesting you. Excuse me? Who are you? I am... ఆంటీ, సమంత ఫాదర్ ఆన్సర్ చెప్పే లోపు లైన్ ఎందుకు కట్ చేశారు? నువ్వు చేసింది చాలు, ఇక మాట్లాడుకో. అది కాదా ఆంటీ? ఇలా చూడు, ఇంతకు ముందే కదా మా అత్తయ్య గారితో నాతో ఇక ముందు ఇలా గోల చెయ్యను అని, అరవను అని, మంచిగా ఉంటానని చెప్పావు కదా. ఆ మాట మీదే ఉండు. నువ్వు పూర్తిగా మారావని అత్తయ్య గారు నమ్మితేనే సూర్యతో నీ పెళ్లి జరుగుతుంది. ఇది గుర్తుంచుకో. నేనేం గోలు చేయట్లేదా ఆంటీ? ఆ గిఫ్ట్ లో సూర్య ఇస్తున్నాడు. బేబీ, చివరిసారిగా అడుగుతున్నాను, మనసు ఉండబట్టలేక అడుగుతున్నాను. ఐఎమ్ లివింగ్. ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్? లుక్ బేబీ, నువ్వు ఏం చేసినా, ఎవరు ఎంతగా అవమానించినా జస్ట్ నీ కోసం ఇదంతా బేర్ చేశాను. చివరికి వీళ్ళందరి కాళ్ళు పట్టుకునే స్టేజికి నువ్వు దిగజారిపోయి నా పరువు తీసావే. చిచే, నా స్టేటస్ స్పాయిల్ చేసావు. At this stage, I am not going to live here. So, I am leaving. Are you going to come with me or not? Answer to me. No way, Mom. Baby, please. అమ్మ సామాన్య, మీ అమ్మ అలాగే రమ్మంటుంది. నువ్వు వెళ్ళకు. సూర్య నీవాడు. నీకు సూర్యకి పెళ్లి జరగాలని, ఆ పెళ్లి మేం కళ్ళారా చూడాలని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో నువ్వు వెళ్ళిపోతే ఎలా? బేబీ, వీళ్ళ మాట విని నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నిన్ను ఇంకా ఇంకా హీనంగా చూస్తారు వీళ్ళు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సిచ్యువేషన్ అండ్ కమ్ విత్ మీ. No, Mom. I won't come. You leave. ప్లీజ్ బేబీ, ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. నేను రాను, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, టేక్ దిస్. థ్యాంక్స్.